దీనికి సంబంధించిన అమెండ్మెంట్స్ గురించి మనం మాట్లాడుకోవాలి. మనం చెప్పుకున్నాం గదా! 1951 శంకరి ప్రసాద్ కేసులో ఏమని జెప్పింది? అయ్యా మీరు అమెండ్మెంట్స్ ఆర్ నాట్ ది లా అని చెప్పేసిందని చెప్పుకున్నాము. సో, కాన్స్టిట్యూషన్‌ని అమెండ్మెంట్ చేయాలి అంటే అక్కడ కేవలం ప్రొసీజరే ఉన్నది. పవర్ అనే పదం లేదు అని జెప్పేసి గోలక్‌నాథ్ కేసులో గోల చేశారని జెప్పేసి కూడా మీకు చెప్పాను. ఈ రెండిటిని సందర్భాలను బేస్ చేసుకొని మనకేం చేస్తా ఉన్నారు సార్ అంటే 24th అమెండ్మెంట్ 1971లో ఈ అమెండ్మెంట్‌కి సంబంధించి మళ్ళీ అమెండ్మెంట్స్ తీసుకొస్తా ఉన్నారు. సో, ఆర్టికల్ 368లో ఏముంటుందంటే ఒరిజినల్ కాన్స్టిట్యూషన్‌లో దేర్ ఈస్ ఎ ప్రొసీజర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్ బై ది పార్లమెంట్ అని ఉంటది. అయితే ఎప్పుడైతే గోలక్‌నాథ్ కేసులో మీకు పవర్ లేదురా బాబు కేవలం ప్రొసీజరే ఉన్నది. కాబట్టి పిచ్చి పిచ్చి ఏషాలే గాకంటే రాజ్యాంగాన్ని ఎట్లా పడితే అట్లా సవరించగాకని అని అన్నారు. అందుకని ఏం చేశారు ఇప్పుడు 24th అమెండ్మెంట్ ప్రకారము 24th అమెండ్మెంట్ యాక్ట్ 1971లో ఏం చేశారు? ఒక వర్డ్ యాడ్ చేస్తున్నారు. ద పార్లమెంట్ హావింగ్ పవర్ టు అమెండ్ ది కాన్స్టిట్యూషన్. రాజ్యాంగాన్ని సవరించే హక్కు మాకుంటుందని చెప్పేసి ఒక పదాన్ని ఇక్కడ యాడ్ చేయటం అనేది జరిగింది. ఇంకా ఏం చేశారు సార్ అంటే 24th అమెండ్మెంట్ 1971లో ఏం చెప్తున్నారు సార్ అంటే ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా మస్ట్ గివ్ ఎస్ అసెంట్ రిగార్డింగ్ ది అమెండ్మెంట్స్ బిల్స్ అని చెప్తున్నారు. అంటే పార్లమెంట్ ఏదైనా ఒక బిల్లు పాస్ చేసినప్పుడు వీటో పవర్స్ ఉంటాయి ప్రెసిడెంట్‌కి అని చెప్పుకున్నాం మనం. కానీ అమెండ్మెంట్ బిల్లు విషయంలో వీటో పవర్ చెప్పకూడదు. ఆయన ఈ మస్ట్ గివ్ హిస్ అసెంట్ అంటారు. అంటే తప్పనిసరిగా ఆయన ఆమోదించాలి అని చెప్పేసి ఒక పదాన్ని మనకి పెట్టారు 24th అమెండ్మెంట్. తర్వాత మనకి టైప్స్ ఆఫ్ ది అమెండ్మెంట్ అనేది మనం ఆలోచించాలి. అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ వి హావ్ ది 2 టైప్స్ ఆఫ్ ది అమెండ్మెంటింగ్ ప్రొసీజర్స్. నెంబర్ 1 వచ్చరికి అమెండ్మెంట్ ఆఫ్ ది మెజారిటీ రూల్ అని ఒకటి కనిపిస్తా ఉంటది. దాన్ని మనం ఏమంటాం సార్ అంటే స్పెషల్ మెజారిటీ ఆర్ 2/3 అనిగా పిలుస్తా ఉంటాం. సెకండ్ వన్ ఏం చెప్తుందంటే రాటిఫికేషన్ ఆఫ్ ది ఆఫ్ ది స్టేట్ అండ్ దెన్ మెజారిటీ ఆఫ్ ది ఇండియన్ పార్లమెంట్ అని చెప్పేసి 2 రకాలు ఉంటాయి. ఈ పదాలు కొంచెం డిఫికల్ట్‌గా ఉండొచ్చు కానీ లోపలికెళ్తా ఉంటే మనకు అర్థమవుతా ఉంటది. అంటే ఇక్కడ మనం నోట్ ఏంటి సార్ అంటే అకార్డింగ్ టు ది ఆర్టికల్ 368 we are following the 2 types of the amendment procedures, but in practical we are following the 3 types of the methods, that is the simple majority.